దేవుని సంఘానికి కాపరిగా, పనివాడిగా నువ్వు ఉండాలి అని అనుకుంటే నీకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏమిటంటే యేసయ్యను నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమించేవాడి పట్ల మాత్రమే శ్రద్ధ కలిగి ఉంటావు, భారాన్ని కలిగి ఉంటావు, బాధ్యతను కలిగి ఉంటావు. అందుకని పేతురుతో ప్రభు అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. అవును ప్రభువా అని పేతురు రూఢిగా చెప్పిన తర్వాతే యేసయ్య తన సంఘాన్ని కాసే పని పేతురుకు అప్పగిస్తాడు. దేవుని పని నువ్వు చెయ్యాలి అని అనుకుంటే ముందు దేవునిని ప్రేమించడం, యేసయ్యను ప్రేమించడం నేర్చుకో. దేవుని సన్నిధిలో గొప్ప గొప్ప మర్మాలు చెప్పడం కన్నా నీ సంఘంలో నువ్వు మాదిరిగా కలిగి ఉండడం గొప్ప విషయం. నువ్వు స్వార్థ చెప్పడం కన్నా నీ బ్రతుకును స్వార్థగా మార్చుకుని దేవుని కొరకు ఒక పత్రికగా జీవించడం చాలా గొప్ప విషయం. అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేయడం కన్నా ప్రసంగానుసారంగా ప్రవర్తించేటువంటి గుణం చాలా గొప్ప విషయం. ఇవి లేనప్పుడు క్రైస్తవ జీవితం వ్యర్థమండి. స్నేహితులారా, ఒక్క మాట, ఈ 3 విషయాలను ఎప్పటికీ మర్చిపోవద్దు, వాటిని విడిచిపెట్టొద్దు. అవేమిటంటే 1 దేవుని వాక్యము, 2 దేవుని ప్రేమ, 3 దేవుని భయము. వీటిని విడిచిపెట్టిన కారణం చేత, వీటిని మరిచిపోయిన కారణం చేత మన పితరులు ఇశ్రాయేలీయులు పాపములో చిక్కుకుని దేవునికి దూరమైపోయారు. ఆ పరిస్థితి నీకు ఎన్నటికీ రాకూడదు. దేవుడైన యెహోవా తన చేతి వ్రేలుతో 2 రాతి పలకలపై వ్రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు. 1 నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2 పైన ఆకాశమందే గాని, కింద భూమి అందే కాని, భూమి కింద నీరు అందే గాని యుండు ఏ రూపమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజించకూడదు. 3 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4 విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుట జ్ఞాపకముంచుకొనవలెను. 5 నీవు దీర్ఘాయుష్వంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. 6 నరహత్య చేయకూడదు. 7 వ్యభిచరించకూడదు. 8 దొంగిలింపకూడదు. 9 నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. 10 నీ పొరుగు వానిది. ఉపవాసం ఎలా చెయ్యాలో బైబిల్ స్పష్టంగా చెప్తుంది, వినండి. ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె ఉండకూడదు, దుఃఖముఖులై ఉండకూడదు, మనుషులకు కనబడవలనని ముఖం వికారం చేసుకోకూడదు, ఉపవాస దినాన్ని బహిరంగముగా చాటింపకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో మరి ఎక్కువగా సహవాసం చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన పనులు పెట్టుకోకూడదు. కోపపడుతూ, కలహపడుతూ, వివాదం చేస్తూ, అన్యాయంగా గుద్దులాడుచు, పనివారిపై కఠినమైన పనులు మోపుతూ ఉపవాసం చేయకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు దుర్మార్గతను, బలాత్కారాన్ని, మోహాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. మనలో ఉన్నటువంటి కాడిమాను మోకుల లాంటి పాపాలను పటాపంచులు చేయాలి. ఉపవాసం స్వార్థను ప్రకటించాలి, బాధించబడి వారిని విడిపించాలి. నువ్వు చేయగలిగితే నీ ఆహారం లేని వాడికి పెట్టాలి, వస్త్రాలు లేని వారికి ఇవ్వాలి, పేదవారిని ఆదరించాలి, దిక్కుమాలిన వారిని ఎంట చేర్చుకోవాలి. ఇది కదా దేవుడు ఏర్పరచుకున్న నిజమైన ఉపవాసం.